కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకప్పటి హోంశాఖ మంత్రిగా పనిచేసిన పి చిదంబరం ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ పరువు అంతా గంగలో కలిపేసిన పరిస్థితికి ఆయన తీసుకువచ్చాడు. ఆయన తాజాగా ఒక జాతీయ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే 26/11 ముంబై ఉగ్రవాద దాడులు జరిగాయి కదా, ఆ దాడులు జరిగిన తర్వాత నేను పాకిస్తాన్పై సైనిక చర్యకు దిగాలని అనుకున్నాను. అప్పటి హోంశాఖ మంత్రిగా ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇందుకు రెడీ అవుతున్న తరుణంలో మాపై అమెరికా నుంచి తీవ్రమైన ప్రెజర్ వచ్చింది. అంతేకాకుండా అప్పటి ప్రధానమంత్రి, విదేశాంగ శాఖ, ఐఎఫ్ఎస్ అధికారులు కూడా నాపై ఒత్తిడి తీసుకువచ్చారు. మీరు పాకిస్తాన్పై సైనిక చర్యకు దిగితే పెద్ద ఎత్తున పరిణామాలు, విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల మీరు సైలెంట్గా ఉండాల్సిందే అని మాపై అమెరికా ఒత్తిడి తీసుకువచ్చింది. ఇవన్నిటితో కలిపి మరో 2 వ్యక్తులు కీలకమైన వాళ్ళు నాపై ప్రెజర్ తీసుకువచ్చారు. అందుకే నేను అప్పట్లో పాకిస్తాన్పై ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయాను అని పి చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మొత్తం ఇరకాటంలో పడిన పరిస్థితి నెలకొంది. నిజానికి 26/11 ముంబై ఉగ్రవాదులు మన దేశ చరిత్రలోనే ఒక మాయని మచ్చగా మిగిలిపోయి, మన దేశ చరిత్రలో అంత పెద్ద ఉగ్రవాద దాడి ఎప్పుడూ కూడా జరగలేదు. పాకిస్తాన్ నుంచి వచ్చిన కొంతమంది ఉగ్రవాదులు ముంబై తీరం దాటి మన దేశంలోకి ప్రవేశించి రైల్వే స్టేషన్, తాజ్ హోటల్ ఇలా ఎక్కడ దొరికితే అక్కడ ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 175 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది తాత్కాలిక వైకల్యాన్ని కూడా అనుభవిస్తూ ఉన్నారు. సో ఇంత పెద్ద ఉగ్రవాద దాడి మన దేశంపై జరిగినా కూడా, వాళ్ళు పాకిస్తాన్ నుంచే మన దేశంలోకి వచ్చారని తెలిసినా కూడా మనం ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు పాకిస్తాన్పై. అంతేకాకుండా పాకిస్తాన్కు మనం క్లీన్ చిట్ ఇచ్చేసిన పరిస్థితి నెలకొంది. ఈ విధంగా ఆ దేశంపై ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడానికి ప్రధాన కారణం అమెరికా నుంచి వచ్చిన ఒత్తిడే అని మనందరికీ స్పష్టంగా అర్థమవుతోంది. పి చిదంబరం కూడా అదే తరహా వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడిన పరిస్థితి నెలకొంది. నిజానికి 2014 కంటే ముందు మనం పరిస్థితులు ఒక్కసారి గమనిస్తే మన దేశంలో ఎప్పుడు పడితే అప్పుడు బాంబ్ బ్లాస్ట్లు ఇలాంటివి జరిగేవి. ఉగ్రవాద దాడులతో దేశం మొత్తం అల్లాడిపోతున్న పరిస్థితి అప్పట్లో ఉండేది. 26/11 ముంబై ఉగ్రవాదుల దాడి తర్వాత కూడా రాహుల్ గాంధీ ఏమని ప్రకటించారంటే, ఇంత పెద్ద దేశం అన్నాక అక్కడ ఇక్కడ ఉగ్రవాద దాడులు జరుగుతూ ఉంటాయి, దాన్ని మనందరం లైట్ తీసుకోవాల్సిందే అని రాహుల్ గాంధీ ఇంత సింపుల్గా కొట్టిపారేశారు. దీన్ని బట్టి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎలా ఉందో మనందరికీ అర్థమవుతుంది. అయితే 2014 తర్వాత ఈ పరిస్థితి చాలా వరకు మారిపోయింది. మన దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా కూడా పాకిస్తాన్పై మనం స్పష్టంగా సైనిక చర్యకు దిగాము. ఇప్పటి వరకు మొత్తం 3 సార్లు సర్జికల్ స్ట్రైక్స్ మనం చేసాము. దీనివల్ల పాకిస్తాన్ మొత్తం భయపడిపోతున్న పరిస్థితిలోకి ఆ దేశాన్ని నెట్టివేశాం. గతంలో ఉరి, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, దీంతోపాటు ఆపరేషన్ సింధూర్ ఇలాంటివి చేసి పాకిస్తాన్ను వణికిపోయేలా చేసాం. ఒక్కసారి మనం ఆపరేషన్ సింధూర్ రీసెంట్గా జరిగింది కదా, ఈ ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాలను గమనిస్తే పాకిస్తాన్పై మనం పెద్ద ఎత్తున దాడులు చేసాం. ఆ దేశంలో 20% ఆఫ్ సైనిక ఎక్విప్మెంట్ మొత్తం మనం ధ్వంసం చేయగలిగాం. దీంతో పాకిస్తాన్ ఏమీ చేయలేక చేతులెత్తేసిన పరిస్థితుల్లో మన ఇండియాను సీజ్ ఫైర్కు దేవరించింది. మన కాళ్ళ బేరానికి రావడంతో ఇక మనం కూడా పాకిస్తాన్కు సీజ్ ఫైర్ ప్రకటించేసాం. ఈ ఆపరేషన్ సింధూర్ను తాత్కాలికంగా మాత్రమే నిలిపివేస్తున్నామని ప్రకటించాం. సో ఈ విధంగా ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు మాత్రమే, దీనివల్ల మాత్రమే మనం ఆపరేషన్ సింధూర్పై సీజ్ ఫైర్ ప్రకటించాం. అయితే ఈ మధ్యలో ట్రంప్ అనే వ్యక్తి మధ్యలో దూరాడు. నేనే ఈ యుద్ధాన్ని ఆపేశాను అని ప్రకటించుకుంటూ వచ్చాడు. అతనికి నోబెల్ ప్రైజ్ కావాలి. ఈ నోబెల్ ప్రైజ్ కావడంలో భాగంగా మాత్రమే ఇటువంటి ప్రకటనలు చేస్తూ వచ్చాడు. కానీ దీనికి ఎలాంటి శాంక్టిటీ లేదు. దీనిపై ఏకంగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్లోనే ప్రకటన చేశాడు. మేము ఎవరి ఒత్తిడి వల్ల మేము ఈ ఆపరేషన్ సింధూర్ను ఆపలేదు, పాకిస్తాన్ మన కాళ్ళ బేరానికి వచ్చినందువల్ల మాత్రమే మేము ఆపేశామని మోదీ ప్రకటించినా కూడా రాహుల్ గాంధీ తన ప్రచారాన్ని మాత్రం మానుకోలేదు. మోదీ అమెరికా ఒత్తిడికి తలొగ్గారు. మోదీ చాలా వీకెస్ట్ ప్రధానమంత్రి, ఆయనకు అసలు ఏమీ చేత కాదు, అమెరికా ఒత్తిడితో మాత్రమే ఆయన పని చేస్తున్నారు, ఇటువంటి ఆరోపణలు ఎన్నో గుప్పించాడు. అయితే రాహుల్ గాంధీ ఇష్టమైన దేశమైన
పాకిస్తాన్ మంత్రులు కూడా ఇదే వ్యాఖ్యలను చేశారు. ఈ మధ్యలో ట్రంప్ ఎక్కడ రాలేదు, మేము జస్ట్ ఇండియాకు ఫోన్ చేయగానే వాళ్ళు ఒప్పుకున్నారు. ఇది 2 దేశాల మధ్యన జరిగిన చర్చల్లో మాత్రమే ఈ ఆపరేషన్ సింధూర్కు సీజ్ ఫైర్ అనేది వచ్చింది. అంతే తప్ప ట్రంప్ ఈ మధ్యలో దూరలేదు అని పాకిస్తాన్ మంత్రులు చెప్పినా కూడా రాహుల్ గాంధీ నమ్మలేదు. జస్ట్ మోదీ వీకెస్ట్ ప్రధానమంత్రి అని నిరూపించడానికి మాత్రమే ఇటువంటి ఆరోపణలు గుప్పించాడు. అయితే మోదీ వీకెస్ట్ ప్రధానమంత్రి ఎప్పుడూ కాదు. గతంలో జరిగిన ఎప్పుడైతే ఉగ్రవాద దాడులు జరిగాయో వాటి అన్నిటికీ ప్రతీకారంగా మొత్తం 3 సార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. ఒకేసారి ఏకంగా యుద్ధమే జరిగింది. అంత స్ట్రాంగెస్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ గవర్నమెంటే నిజానికి చాలా వీకెస్ట్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం అంతా అమెరికా కనుసన్నల్లోనే పనిచేసింది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానమంత్రి కేబినెట్ కంటే అత్యున్నతమైన ఎన్ఏసి అంటే నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది ఒకటి ఏర్పాటైంది. ఇందులో చాలామంది డీప్ స్టేట్కు సంబంధించిన వ్యక్తులే మెంబర్లుగా ఉండేవారు. వీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని అప్పటి కేబినెట్ ఆమోదించే పరిస్థితిలో ఉండేది. అంతటి వీకెస్ట్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం. దీనికి తోడు మన దేశంలో అతిపెద్ద ఉగ్రవాద దాడి జరిగినా కూడా అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ పాకిస్తాన్పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచే బోటు వేసుకుని వచ్చారు అని స్పష్టంగా తెలిసిన అప్పుడు పట్టుబడ్డ అజ్మల్ కసబ్ మొత్తం నిజాన్నంతా బయట పెట్టేసినా కూడా మన దేశం ఆ దేశంపై కనీస చర్యలు తీసుకోలేదు. అమెరికా ఒత్తిడి వల్లే ఈ చర్యలు తీసుకోలేదు అని పి చిదంబరం సైతం ప్రకటించేశారు. అంతేకాకుండా ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చారని తెలిసినా కూడా మనం ఆ దేశానికి క్లీన్ చిట్ ఇచ్చేసాం. అంటే పాకిస్తాన్ ప్రమేయం ఇందులో ఏం మాత్రమూ లేదు. జస్ట్ ఉగ్రవాదులు మాత్రమే దాడి చేశారు. ఇది ఆ దేశానికి ఎటువంటి సంబంధము లేదు అని మనం క్లీన్ చిట్ ఇచ్చేసాం. ఇదే కాకుండా సంజౌతా ఎక్స్ప్రెస్పై జరిగిన ఉగ్రవాద దాడిలో కూడా పాకిస్తాన్ ప్రమేయం లేదు అని మనం తేల్చి చెప్పేశాం. అంత వీక్గా అప్పటి యూపీఏ గవర్నమెంట్ ఉండేది. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మోదీ గవర్నమెంట్పై ఈ విధంగా వీకెస్ట్ ప్రధానమంత్రి పాకిస్తాన్పై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు అనే విధంగా పేలవమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యాఖ్యలకు నిజం ఖచ్చితంగా ఎప్పటికైనా బయటపడుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు పి చిదంబరం సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో రాహుల్ గాంధీకి అవమాన భారం మాత్రం తప్పలేదు. సో మరి ఇప్పుడు పి చిదంబరం చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఏ విధంగా స్పందిస్తారు, లేదా ఏమి స్పందించకుండా ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు మా ఇష్టం అనే విధంగా వ్యవహరిస్తారా అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.